ఈరోజు ఒక సూపర్ ప్లేస్ అయితే నేను చూపించబోతున్నాను. మన విజయవాడకి ఇదొక టూరిస్ట్ ప్లేస్ అనే చెప్పుకోవచ్చు. సంక్రాంతికి అయితే టూరిస్టర్స్ అందరూ కూడా చాలా బాగా హ్యాపీగా వాళ్ళు ఊరు అయితే రిటర్న్ చేస్తారు. సో అంతలా ఇక్కడ ఏం పెట్టారు ఏంటి అంటే అయోధ్య అండి. అవునండి, అయోధ్య కోసం అయోధ్య వరకు వెళ్ళక్కర్లేదు, మన విజయవాడలోనే పెట్టేశారండి. జస్ట్ అలా దుర్గమ్మ దర్శనం తీసుకున్న తర్వాత కొంచెం ముందుకు వస్తే భవానీ ఐలాండ్ ఉంది కదా, భవానీ ఐలాండ్ దగ్గరే మనకి బబూరి గ్రౌండ్స్లోని పెట్టారండి అయోధ్య రామ మందిరం, ఇంకా టైటానిక్ అండ్ లండన్ బ్రిడ్జ్ అలా ఎగ్జిబిషన్ అయితే పెట్టేశారనమాట. ఇది మనకి ఫిబ్రవరి స్టార్టింగ్ ఆర్ మిడ్ వరకు ఉంటుంది. కాకపోతే విజిటర్స్కి కానీ టూరిస్ట్ ప్లేసెస్ కానీ చాలా బాగా ఉంటుంది అనమాట. ఒక వండర్ఫుల్ మెమరీ అనేది గుర్తుండిపోయేది మన విజయవాడకి టూరిస్ట్ వస్తే. అంతేకాకుండా విజయవాడలో కూడా ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఇంత పెద్ద ఎగ్జిబిషన్ అయితే పెట్టడం జరిగింది. సో అది ఎలా ఉన్నాయి, అసలు ఎంట్రీ టికెట్ ఎంత, దానికి దీనికి సెపరేట్ అయ్యిందని డీటెయిల్గా చూస్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి, అస్సలు స్కిప్ చేయకండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ముఖ్యమే. సో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. నేను ఆల్రెడీ ఇనాగ్రేషన్ వచ్చి 11th జనవరి అయిందండి. నేను 12th జనవరి వచ్చాను, బట్ అప్పటికి ఇంకా ఏం పూర్తి అవ్వలేదమ్మా, నెక్స్ట్ డే రమ్మన్నారు. సో కొంచెం ఏవో వర్క్స్ వల్ల కుదరలేదండి. నేను వచ్చింది ఏంటంటే ఈరోజు డేట్ 17th జనవరి అనమాట. ఎంతమంది క్రౌడ్ ఉన్నారంటే మామూలుగా లేరనమాట. క్యూ కడుతున్నారు, అసలు లైను చాలా మంది క్రౌడ్. అందరూ వ్యాన్లోని బస్సుల్లో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారండి. సో అంత అద్భుతంగా ఉందన్నమాట. సో అండ్ కారు బైక్ అంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అయితే చాలానే ఉందండి. కాకపోతే టికెట్ అయితే తీసుకోవాలి. అండ్ బయట కూడా మనకి స్పేస్ అయితే ఉంటుంది, బట్ వీకెండ్స్లో అయితే కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ టికెట్ కౌంటర్స్ ఉన్నాయి అండ్ బయట అయితే చిన్న చిన్న ఐస్ క్రీమ్ షాప్స్ ఇలా పిల్లల కోసం ఉన్నాయండి. ఇంకా అలా లోపలికి అయితే వెళ్ళిపోయాము. అసలు బయట నుంచి చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదు, చాలా అంటే చాలా పెద్దది. అండ్ ఫస్ట్ టైం మన విజయవాడలో ఎంత పెద్ద ఎగ్జిబిషన్ అయితే పెట్టడం జరిగింది, అది కూడా మనకి లండన్ బ్రిడ్జ్ అండ్ టైటానిక్ షిప్తో సహా అయితే పెట్టారు. సో మొత్తం కూడా చూడడానికి అయితే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. అండ్ అసలు మన విజయవాడలో ఆఫ్టర్ లాంగ్ టైం ఇలాంటి ఎగ్జిబిషన్ రావడం అయితే జరిగిందండి. సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళడానికి ట్రై చేయండి అండ్ హ్యాపీగా ఉంటుంది, మీకు కూడా చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుందండి. అండ్ ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. క్రౌడ్ అయితే అసలు మామూలుగా లేరనమాట. ఇక్కడ కాదండి చూడాల్సిందే, లోపల అయితే ఇంకా చాలా క్రౌడ్ అయితే ఉంది. నేను ఇంకా బయటే ఉన్నాను. ఇక్కడ కూడా మనకి టికెట్ కౌంటర్ కూడా కొంచెం క్యూ అయితే ఉందండి ముందంతా కూడా. ఇప్పుడిప్పుడే కాస్త లోపలికి అయితే పంపిస్తున్నారు. అసలు ఇన్ని రోజు ఎందుకు పెట్టారా అని చెప్పి ఆలోచించాను, అదేంటి ఇన్ని రోజు ఉన్నాయని. బట్ తప్పు లేదనమాట, ఎందుకంటే అంతమంది క్రౌడ్ వీళ్ళు ముందే ఎస్టిమేట్ చేసి ఇదంతా పెట్టారనమాట. సో ఇక్కడ టికెట్ వచ్చి 100 రూపీస్ అండి. మేమైతే ముందేమనుకున్నాను ఓన్లీ రాముడికి అయోధ్య చూడడానికి 100 రూపీస్, వీటికి రెండు వేరే వేరే ఛార్జెస్ అనుకున్నాం. బట్ అది కాదంటండి, మూడింటికి కలిపి 100 రూపీస్ అంట. సో ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి ఎలా ఉంటుంది, అయోధ్య అలానే ఉందా లేదా అనేది చూసేద్దాం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతాం. ఇదిగోండి ఇక్కడ టికెట్స్ కూడా ఇచ్చారు. మేమేమనుకున్నామంటే ఇక్కడ కలర్స్ టికెట్స్ అండ్ రోజ్ కూడా ఉంటే అదేంటి ఇలా పెట్టారు అనుకున్నాం. ఇదంతా కూడా జస్ట్ క్రౌడ్ కంట్రోల్ చేయడానికి మాత్రమే అనమాట. సో దీనికి ఎటువంటి టికెట్ ప్రైజెస్ పెంచడం అలా ఏం లేదు. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. అసలు నైట్ టైం వస్తే కళ్ళు చెదిరిపోతుంది అనమాట. మనకి డే టైం కన్నా నైట్ టైం మీరు ఈవినింగ్ ఆఫ్టర్ 6 తర్వాత రావడానికి ట్రై చేయండి. అండ్ మీరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తే కనుక 6 to 9 ఈజీగా అయిపోయింది. అండ్ ఫ్రెండ్స్తో వెళ్తే చెప్పలేము తెలుసా టైం ఎంత స్పెండ్ చేస్తామో, ఎందుకంటే చాలా పెద్దది అండ్ చాలా గేమ్స్ ఉన్నాయి, చాలా రెస్టారెంట్ చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కటిగా చూసేద్దాం. అండ్ వెళ్తున్న వేలో కూడా మనకి ఎటువంటి బోర్గా అంటే కొద్దిగా లేట్ అవ్వచ్చు కదా ఒక్కొక్కసారి. సో దానివల్ల రామాయణం స్టోరీ అంతా కూడా ఇక్కడ కట్అవుట్ రూపంలో అయితే పెట్టడం జరిగింది. ఫుల్ టెంపుల్ చుట్టూ కూడా కట్అవుట్స్ అనమాట, ఫొటోస్ రాముడివి, ఆంజనేయ స్వామివి, అలా కళ్యాణం జరిగినవి ఇవన్నీ కూడా మనకి కట్అవుట్స్ అయితే పెట్టారు. సో క్రౌడ్ అంతా కూడా ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్తున్నామండి. అండ్ లోపలికి వెళ్తున్న వే కూడా అసలు ప్రతి ఒక్కరి చేత ఆల్మోస్ట్ ఫోన్స్ అయితే చాలామంది పట్టుకున్నారనమాట. అండ్ లోపలైతే అసలు ఆ వీడియో అనేది తీయనివ్వట్లేదు, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల వీడియోస్ కూడా అలో చేయట్లేదండి. కావాలంటే బయటికి వెళ్ళి ఫొటోస్ దిగండి అంటున్నారు. అండ్ ఇదిగోండి ఇక్కడ పక్కన ఇలాగా అనమాట మీకు చూపిస్తున్నాను చూడండి, కళ్యాణం, రాముడి కళ్యాణం
అండ్ హనుమంతుడివి, రాముడు యుద్ధం చేసింది, ఇలా అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు మనం లోపలికైతే వెళ్ళబోతున్నామండి. నాకైతే చాలా ఎక్సైటింగ్‌గా అండ్ చాలా మంచిగా అనిపిస్తుందనమాట. ఎందుకు అయోధ్య వరకైతే ఎలాగో ఎళ్ళలేము ఇప్పుడు అప్పుడే అని చెప్పి, అదే అయోధ్య మన విజయవాడకైతే వచ్చేసింది. చాలామంది ఎన్నో సిట్యుయేషన్స్ వల్ల ఎళ్ళలేకపోవచ్చు. సో, ఆ బాధ లేకుండా మీరు డైరెక్ట్‌గా వచ్చి చూసేయండి. అండ్ ఈ ఎగ్జిబిషన్ అందరూ చిన్న పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా స్పెషల్‌గా ఉండబోతుందనమాట. అసలు మొత్తం కూడా రియల్‌గా అక్కడ అయోధ్య మనం ఆల్రెడీ టీవీలో చూసే ఉంటాం కదా! అక్కడ ఎలా ఉందో అదే ఫ్రేమ్ ఈవెన్ వాల్‌కి కూడా మనకి థర్మాకోల్‌తోని ఆ షేప్స్‌తో కట్ చేసి సేమ్ అలాగే డెకోర్ చేశారనమాట. అసలు చాలా బావుందండి. చాలా అద్భుతంగా ఉంది. అండ్ చాలా అసలు మనకిప్పుడు రాముడినైతే చూడబోతున్నాము. అండ్ ఏంటంటే మనకి క్రౌడు వల్ల మీరు వీలైతే వీకెండ్ సాటర్‌డే, సండేస్ అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే క్రౌడ్ అసల రాముడిని చూడ్డానికి కూడా చూడనివ్వట్లేదనమాట. వెంట వెంటనే ఎళ్ళిపోండి. మన అమ్మవారి దర్శనం ఎలా జరుగుతదో ఇంచుమించు అలాగే జరిగిందండి నాకైతే. ఎందుకంటే అసలు 5 సెకండ్స్ కూడా నన్ను చూడనివ్వలేదనమాట. ఎందుకంటే జస్ట్ వెళ్ళిపోండి క్రౌడ్ చాలా మందున్నారు. మీ ఎనకాతల వాళ్ళు కూడా చూడాలి కదా అని చెప్పి బయటకి తోసేశారు. సో, దాన్ని బట్టి మీరు అది ఫేస్ చేయకుండా ఉండాలని చెప్తున్నాను. మీరు వీలైతే వీకెండ్స్ అలా అంటే ఎగ్జిబిషన్ కోసమైతే ఆ టైంలో ఎళ్ళండి. లేదు అయోధ్య చూడాలి అనుకుంటే మీరు డే టైమ్ లైక్ 12 నుంచి స్టార్ట్ అవుతదనమాట. సో, మీరు డే టైమ్‌లో కూడా ఎళ్తే మీకు ఇంత క్రౌడ్ అయితే ఉండదండి. ఈవినింగ్ టైం మాత్రం చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. సో, ఇంక మొత్తం లోపలైతే మనకి వితిన్ ఒక 10 సెకండ్స్ దర్శనం అంతా అయిపోయి అండ్ ఒక మధ్యాహ్నం పూటైతే పూజారి కూడా ఉంటారనమాట. మనకి రాముడికి హారతి ఇచ్చినప్పుడు హారతి తీసుకోవడం అన్నీ కూడా చాలా బావుంటుందనమాట. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్‌గా టైటానిక్‌కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకా నేనొక మిస్టేక్ చేశానండి. ఆ మిస్టేక్ ఎవరు చేయకూడదని నేను చెప్తున్నాను ఈ వీడియోలో. యాక్చువల్ నేనేంటంటే ఔట్ సైడ్ ఎళ్ళాలని చెప్పి బయటికి వచ్చిన వేలోనే ఎళ్ళిపోయాననమాట. సో, ఎవరో ఇద్దరు ఎళ్తున్నారని చెప్పి వెళ్ళిపోతే తీరా అది ఎగ్జిట్ అంటండి. ఐ మీన్ ఇంకా బయటికెళ్ళిపోవాల్సిందే. ఇంకా మళ్ళా లోపలికి రావడానికైతే టికెట్ మళ్ళీ కొత్తగా తీసుకోవాలి. సో, నాకు ఆ విషయం తెలియక నేనేదో బయటకి వెళ్ళిపోయాను. అదే వేళ వెళ్ళినప్పుడు నన్ను వాచ్‌మ్యాన్ టికెట్ తీసుకున్న అతను కూడా చూడలేదనమాట. సో, దానివల్ల నేను రిటర్న్ లోపలికి వెళ్తుంటే అసల ఒప్పుకోలేదు. ఈ వీడియో ఇదిగోండి మేము ఇలా వ్లాగ్ చేస్తున్నాం. ఇదిగోండి వీడియో చూడండి, టికెట్ తీసుకున్నాం అంటేనే ఏదో నా దగ్గర వీడియో ఉంది కాబట్టి నాకు టికెట్ సేవ్ అయింది. లేదంటే వాళ్ళు లోపలికైతే పంపించరంటండి. ముఖ్యంగా అంతమంది క్రౌడ్‌లో అయితే వాళ్ళు అస్సలు పంపించరంట. సో, ఈ మిస్టేక్ మాత్రం మీరు అసలు చేయకండి. ఎందుకంటే లోపల నుంచి లోపలికి డైరెక్ట్ టైటానిక్ దగ్గరికైతే వెళ్ళిపోతున్నాము. సో, ఇప్పుడు మనం అక్కడికి కూడా ఎళ్లి చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ మనకి రాముడి విగ్రహం అయితే పెట్టారు. అంటే లైక్ ధనస్సు బాణం పట్టుకున్నట్టుగా పెట్టారనమాట. చాలా బావుంది. అండ్ అస్సలు ఆ లైటింగ్ చూడండి. లైటింగ్ గాని, సెటప్ గాని అబ్బబ్బా! చాలా బావుంది. చాలా ఒరిజినల్‌గా కనిపిస్తుందండి. అండ్ ఇంకా మనకి సేమ్ స్టోరీ ఇటువైపు కూడా మొత్తం బోర్డింగ్స్ అయితే పెట్టారు. రాముడి స్టోరీ అంతా కూడా బోట్స్ మీద పెట్టారు. ఇప్పుడు మనం టైటానిక్ షిప్‌లోకి అయితే వెళ్ళబోతున్నామండి. సో, టైటానిక్ షిప్‌లో ఎలా ఉంటుంది ఏంటనేది నాకు చూడడానికి ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంది. అసల టైటానిక్ మూవీ అందరూ చూసే ఉంటాం కదా! సో, మీకు చూస్తే మీకెలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అండ్ చూడని వాళ్ళు ఎవరుంటారో ముఖ్యంగా వాళ్ళు కూడా కామెంట్ చేయండి మేము చూడలేదు అని చెప్పి. సో, ఇంకా ఇది వే అనమాట. ఇప్పుడు మనం టైటానిక్ షిప్‌లోకి వెళ్ళే వే ఇది. వేలో కూడా మనకి ఫుడ్, స్నాక్స్ అయితే పెట్టారు పిల్లలకి అట్రాక్టింగ్‌గా. సో, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. సో, ఇదంతా బయట అవుట్‌డోర్ అంతా కూడా షిప్ థీమ్‌లోనే అండ్ లోపలికెళ్తే అక్కడ టైటానిక్ షిప్ లోపల ఎలా ఉంటుందో వైట్ ప్యాలెస్‌లా ఉంటుంది కదా! సో, ఆ థీమ్‌తో మొత్తం అంతా బోర్డింగ్ అయితే పెట్టారనమాట. ఫుల్ మనకి మూవీలో జరిగే సీన్స్ గానీ, బోటు మునిగిపోవడం అండ్ 'జాక్ అండ్ రోజ్‌కి' సంబంధించిన మూవీ సీన్స్ అండ్ వీళ్ళ ప్యాలెస్ అంతా కూడా మనకి రియలిస్టిక్‌గా అయితే పెట్టారు. చాలా బావుంది. సో, మొత్తం కలర్‌ఫుల్‌గా చాలా ఫోటోస్ కూడా దిగొచ్చండి. చాలా యూనిక్‌గా ఉంది. మీకు ఫోటోస్‌కి వాటికి కూడా మీరు ఆఫ్టర్‌నూన్ ఆ టైంలో అయితే చాలా బావుంటుంది. చాలా ఫ్రీగా ఉంటుంది. అంటే ఈవినింగ్ టైం ఏంటంటే క్రౌడ్ అటు ఇటు తిరగడం వల్ల ఫోటోస్ అనేది మనం తీసుకోవడానికి ఫ్రీగా ఉండదు. సో, మాక్సిమం ఈవినింగ్ టైంలో ఆఫ్టర్‌నూన్ టైంలో వెళ్ళడానికి చూడండి. అసల చాలా బావుందండి. మనకి సెటప్ అంతా స్టెప్స్ గానీ, మనకి రియల్‌గా టైటానిక్ షిప్స్‌లోని ఎలా ఉండేదో ఒక మినీ ప్యాలెస్‌లా ఉంటది కదా! మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా! సో, ఆ టైప్‌లో అయితే ఉందనమాట.
అండ్ ఇంకా మనకి కటౌట్స్‌లో కూడా పెట్టారు. జాక్, రోజ్ అండ్ బోట్స్ అదంతా కూడా కటౌట్స్ రూపంలో పెట్టారు. సో, అది కూడా మొత్తం ఎటెళ్ళాలి ఏంటనేది క్లియర్‌గా చూపిచ్చారు. ఎవరు గైడ్ అయితే ఏం లేరండి. డైరెక్ట్‌గా ఎళ్ళిపోవాలంతే. అంటే ప్రత్యేకంగా ఇటెళ్ళండి, అటెళ్ళండి సెక్యూరిటీ గార్డ్స్ కానీ అలా ఏమీ లేదు. మనం చూసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. సో, ఇప్పుడు మనం అక్కడి నుంచి ఇప్పుడు రైట్ తీసుకుంటున్నాం. ఈ రైట్ సైడ్ కూడా సేమ్ అండి. రూమ్స్ ఉంటాయి చూడండి. టైటానిక్‌లో రూమ్సు అవి ఎలా ఉండేవి ఏంటనేది ఎక్కడ బ్యాక్ సైడ్ అయితే డిస్‌ప్లే చేశారు. అండ్ అదిగో జాక్ వచ్చేసారు. ఇక్కడ కనిపించలేదు ఏంటా ఎంట్రన్స్‌లో అనుకున్నాం. వీళ్ళు మిడిల్‌లో అయితే పెట్టారండి. రోజ్ అండ్ జాక్ ఈళ్ళ పేర్లు కూడా బాగా ఫేమస్. అందరూ అసల స్టైల్స్ దిగుతున్నారు ఫోటోలు. ఒక్కొక్కరు మామూలుగా దిగట్లేదు రోజ్ అండ్ జాక్‌తోని. అంటే రియల్‌గా అలాగా దిగలేరు కదా! అట్‌లీస్ట్ కటౌట్ పక్కనే దిగొచ్చు అని చెప్పి తెగ దిగేస్తున్నారు. తెగ తెగ పోజులు పెట్టేస్తున్నారు. సో, ఇప్పుడు మనం అక్కడి నుంచి ఇంకా లోపలికెళ్ళిపోదాం. ఇప్పుడే వస్తుంది ముఖ్యమైన సీన్. ఆ సీన్ ఏంటంటే షిప్ కూలిపోయేది. అంటే టైటానిక్ షిప్ కూలిపోయే సీన్ అనమాట. సో, ఇక్కడైతే ఫోటో దిగారండి. వండర్‌ఫుల్‌గా దిగారనమాట. హోల్ ఫ్యామిలీ అనమాట. నియర్లీ ఒక 20-30 మెంబర్స్ ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చాలా చక్కగా బోట్ మీద కూర్చొని దిగారు. నాకైతే ఫస్ట్ టైం ఒంటరిగా ఫీల్ అయ్యాననమాట. మనం కూడా ఫ్యామిలీతో వస్తే చాలా బావుంటది అని. అండ్ మునిగిపోయినప్పుడు సీన్స్ కూడా ఇక్కడ మనకి కటౌట్స్‌లో పెట్టారు. అండ్ ఇప్పుడు మనం లండన్ బ్రిడ్జ్ ఎలాగో లండన్ వరకు వెళ్ళలేము కాబట్టి లండనే ఇక్కడికొచ్చేసింది. సో, మనం సముద్రం మీద నుంచి వెళ్తున్నాము. కింద వాటర్ ఉన్నాయి. వాటర్‌లోనే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం పైకి. లైటింగ్స్‌తోని మొత్తం చాలా కలర్‌ఫుల్‌గా, బ్రైట్‌గా ఉందనమాట. ఇప్పుడు లండన్ బ్రిడ్జ్‌లోకైతే వెళ్ళబోతున్నాం. మొత్తం వాల్ కూడా మంచి రియలిస్టిక్‌గా కట్టేశారు. చాలా బావుంది. మనకి విజయవాడలో మాక్సిమం లండన్ బ్రిడ్జ్ చాలా సార్లు ఎగ్జిబిషన్స్ అయితే పెట్టారు. కొత్తగా పెట్టిందేంటంటే టైటానిక్ అండ్ అయోధ్య అనేది కొత్తగా వచ్చింది. లండన్ బ్రిడ్జ్ ఆల్రెడీ మనకి ఇక్కడ శాతవాహన కాలేజ్‌లోని సితారా గ్రౌండ్స్‌లోని పెట్టడం అప్పుడు కూడా ఎళ్ళాం కాబట్టి, సో, ఇప్పుడు మనం ఏదో ఇది ఇక్కడ కూడా పెట్టారు కాబట్టి మనం అనమాట. ఎళ్ళే కూడా చాలా కొత్తగా క్రియేట్ చేశారు. మొత్తం ఫస్ట్ రామాయణం, రాముడి తర్వాత టైటానిక్, టైటానిక్ తర్వాత లండన్ బ్రిడ్జ్‌లోకైతే ఎళ్ళిపోతున్నాం. అసలు చుట్టూ చూసారా పక్కనే బిల్డింగ్స్ ఉన్నట్టు, మొత్తం పక్కన బిల్డింగ్స్ అన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ ఉన్నట్టు, కింద వాటర్ ఉన్నట్టు, వాల్ పట్టుకుంటున్నట్టు చాలా బాగుంది. చాలా బాగా క్రియేట్ చేశారు. అండ్ ఈ వేలో నుంచి మనం ఇప్పుడు ఎగ్జిబిషన్లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. అంటే మెయిన్ ఎగ్జిబిషన్ అనమాట. సో, ఇదేంటంటే జస్ట్ ఇలా నడుచుకుంటూ ఇటు ఫొటోస్ కావాలంటే ఫొటోస్ దిగొచ్చు. ఇక్కడి నుంచి అయోధ్య అయితే చాలా బాగా కనిపిస్తుందండి. అసలు దగ్గర నుంచి కన్నా అయోధ్య దూరం నుంచి అయితే చాలా బాగుంది. అండ్ మనకి ఇక్కడే కాదండి, మీరు అమ్మవారు గుడి ఉంది కదా, ఫ్లైఓవర్ దిగుతున్నప్పుడు మీకు అసలా జెయింట్ వీల్ కనిపిస్తది. జెయింట్ వీల్ అండ్ అయోధ్య కనిపిస్తది. మైండ్ బ్లోయింగ్ అనమాట. ఆ సీన్ చాలా బావుంటది. మీరు ఖచ్చితంగా అక్కడ చూసి ఆ సీన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంటే లైక్ జెయింట్ వీల్ కూడా చాలా కలర్‌ఫుల్‌గా అనమాట. అన్ని చోట్ల ఉన్నట్టు కాకుండా చాలా కలర్‌ఫుల్‌గా పెట్టారు. అంటే ఎంత దూరం నుంచైనా అట్రాక్టింగ్‌గా కనిపించింది. అక్కడ మెయిన్ హైలైట్ అయిందనమాట. జెయింట్ వీల్ ఒకటి, అయోధ్య ఒకటి చాలా బాగా హైలైట్ అయింది. సో, ఇప్పుడు మనం ఇంకా మళ్ళీ ఏదో చిన్న కోటలాగా వచ్చింది. ఇది ఏంటా అని మేము చాలా కన్‌ఫ్యూజ్ అయ్యాం. తీరా లండన్ స్ట్రీట్ అంట ఇదంతా కూడా. సో, అది కూడా ఎలా ఉంటుందో మనం ఇప్పుడు ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం. ఇది కూడా కొత్తగా ఉంది అండ్ చాలా యూనిక్‌గా ఉంది. విత్ రోడ్డుతో సహా అనమాట. కింద ఫ్లోర్‌తో సహా లండన్‌లో ఎలా ఉంటది అండ్ ట్రీస్ ఏంటి అన్నీ కూడా ఇక్కడ పెట్టారు.
అండ్ ఇక్కడ కూడా కొన్ని స్ట్రీట్ ఫుడ్ లైక్ మనకి కాటన్ క్యాండీ, పాప్‌కార్న్ అయితే పెట్టారు. అండ్ ఈ లుక్‌కి, ఆ ఫుడ్‌కి మ్యాచ్ అయిపోయింది తెలుసా! చాలా బావుంది. అంతే కాకుండా టెలిఫోన్ బూత్ కూడా ఉందండి. సో, అవి కూడా చూపిస్తాను. అసలు బ్లింక్ అయిపోతుంది లైటింగ్స్‌తోని. అంటే ఇది ఫోన్‌లోనే అలా బ్లింక్ అవుతుందండి. మీకు డైరెక్ట్‌గా ఎళ్తే ఎటువంటి బ్లింకింగ్ ఏమి ఉండదు. మంచి కలర్‌ఫుల్‌గా కనిపిస్తది. అస్సలు ఇక్కడికొచ్చాక కాటన్ క్యాండీ అయితే ఖచ్చితంగా తీసుకోవాలని అనిపించింది తెలుసా! ఎందుకంటే ఆ వైబ్‌కి ఖచ్చితంగా చేతిలో కాటన్ క్యాండీ ఉండాల్సిందే. అప్పుడే మనం లండన్‌లో ఉన్న ఫీలింగ్ అయితే ఉంటది. అండ్ ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ టెలిఫోన్ బూత్ కూడా ఉందండి. అలా సరదాగా ఫోటోలు దిగుతున్నారు చాలామంది పిల్లల నుంచి. అంతా కూడా కొంచెం మెయిన్ అట్రాక్టింగ్ కొన్ని ఫోటోస్ కోసం అయితే చాలా బాగా డిజైన్ చేశారండి. జస్ట్ అలా మెమరబుల్‌గా అంటే మనం ఎక్కడికైనా అది గుర్తుండిపోవాలి అంటే ఫోటో ద్వారానే గుర్తుంటది. మెమరబుల్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్తే మనకి హార్ట్ సింబల్స్ అండ్ మనకి స్నో అండ్ లైక్ స్నో కూడా మొత్తం ఉందన్నమాట ఫొటోస్‌కి వాటికి. సో, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ చాలా టైం అవుతది. సో, కొద్దిగా టైం తీసుకోండి. నియర్లీ ఒక 3 అవర్స్ పట్టేస్తదనమాట ఇక్కడ స్పెండ్ చేయడానికి. అండ్ ఇక్కడ షాపింగ్ షాప్స్ కూడా చాలానే ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ నుంచి హోమ్ యాక్సెసరీస్, బ్యూటీస్ అండ్ ఫస్ట్ టైం మనకి శారీస్ అండ్ అవి కూడా పెట్టేశారు ఇక్కడ ఎగ్జిబిషన్‌లోని. సో, మనకి అన్నీ కూడా చిన్నప్పుడు అన్నీ చూసినవే కదా! పిల్లల ఎక్విప్‌మెంట్స్ ఇయన్నీ కూడా మనకి ల్యాప్‌టాప్ గానీ, పెయింటింగ్స్, షార్ప్‌నర్స్ అబ్బో! ఇదైతే చాలా బావుంటది జెల్లీ. తక్కువ ప్రైజెస్, ఎక్కువ కూడా ప్రైజెస్ ఏమి పెట్టలేదు. అండ్ ఇక్కడికి కూడా ఎళ్ళడానికి జనాలున్నారండి. చాలామందే ఉన్నారు. అండ్ ఇటు నుంచి ఇంకా అలా ముందుకు వెళ్తే మనకి ఫుడ్ ఐటెమ్స్ కూడా వస్తున్నాయి. అండ్ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కువగా ఇది నేను ఎక్కువ తీయలేదండి. ఎందుకంటే ప్రతి ఎగ్జిబిషన్స్‌లో ఇయన్నీ ఉన్నవే కాబట్టి మాక్సిమం ఏవేమి చూపించాలో వాటి వరకు అయితే నేను చూపించాను. ఇంకా డీటెయిల్‌గా లోపలికెళ్ళి ఇవున్నాయి, అవున్నాయి అంటే చూపించను. ఎందుకంటే బోర్ కొట్టేస్తది. ఈ వీడియో చూసి మీరు కూడా ఎళ్ళాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. అండ్ చాలామంది ఎక్కువగా అసల కూర్చున్నారు అక్కడే. చాలామంది అసల ఎక్కడ పడితే అక్కడ కూర్చునిపోయారు పాపం. ఎందుకంటే అదంతా తిరిగి అలసిపోయి కూర్చునిపోయారనమాట. చక్కగా కూర్చొని రిలాక్స్‌గా తింటున్నారు. ఇగోండి ఇక్కడ ముంజంట. సో, ఇది ఎప్పుడైనా ముంత జున్ను. అండ్ ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ శారీస్. వీళ్ళది మనకి ఎల్లం కుదురంట. వీళ్ళ లొకేషన్ డీటెయిల్స్ అంతా కూడా వీళ్ళు పెట్టారు. అండ్ హాఫ్ శారీ ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్‌గానే ఉన్నాయి. లైక్ ఒక 1500, 800 అదే రేంజ్. అంతకన్నా ఎక్కువ ప్రైజెస్ అయితే ఏం చెప్పలేదండి. లక్ష్మీ సుధీర్ కలెక్షన్స్, యనమల కుదురు, శివపార్వతి నగర్, సెకండ్ లైను. ఫోన్ నెంబర్ వచ్చేప్పటికి 9121170623. సో, విన్నారు కదండీ! ఇక్కడ మీకేమైనా క్లాత్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఎగ్జిబిషన్ తర్వాత కూడా మీరు అక్కడికి వెళ్ళైతే తీసుకోవచ్చు. సో, ఇంకా అసలు అక్కడ మనం ఇప్పుడు గేమ్స్ జోన్‌కైతే వెళ్ళిపోతున్నాం. ఇదంతా షాపింగ్ జోన్ అయిపోయింది. నెక్స్ట్ గేమ్స్ సెక్షన్‌కైతే వెళ్తున్నామండి. అండ్ ఇక్కడ కూడా పిల్లలకి కాటన్ క్యాండీ అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం గేమ్స్ అయితే అసలు ఏమేమి ఉన్నాయి ఏంటనేది చూసేద్దాం. ఇది మనకి ఆర్చరీ బాణం వేస్తే గిఫ్ట్స్ వస్తాయన్నమాట. కాకపోతే ఇది చాలా కష్టం అండి. ఆల్రెడీ ఇదంతా ఈ గేమ్ అలవాటు ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీ. అలవాటు లేని వాళ్ళకి అస్సలు విన్ అవ్వడం అనేది అసాధ్యం అనమాట. ఎందుకంటే అన్నీ కూడా ఒక దాంట్లోనే వెళ్ళాలంటే ఎలాగండి, కష్టం కదా! మీకు కనుక అయితే కామెంట్ చేసేయండి. అండ్ ఇదిగోండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దే. అండ్ ఇదేంటంటే గ్లాసెస్ అనమాట. ఒకే అటెంప్ట్‌లో అన్నీ కింద పడేస్తే 30 వస్తుంది. కింద పడైపోతే మనకి రూ. 50 బొక్క అంతే. అంతకు మించి నేనేం చెప్పలేను. అండ్ మనకి గ్లాసెస్ వైస్‌గా కూడా ఇలా పెట్టారు. అండ్ ఇదేంటంటే మనం జస్ట్ ఫర్ ఫన్ అనమాట. ఓన్లీ షూటింగ్ గేమ్. దీనికి ఎటువంటి గిఫ్ట్స్ అయ్యేమి ఉండవు. జస్ట్ షూట్ చేయడం, హ్యాపీగా ఉండడం అంతే. అసలు జెయింట్ వీల్ చూసారు కదా ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో. మీరు ఇక్కడ దగ్గర నుంచి కాదండి, దూరం నుంచి చూడండి ఇంకా కలర్‌ఫుల్‌గా ఉంటది.
అండ్ ఇంకా నెక్స్ట్ చాలా గేమ్స్ ఉన్నాయండి. ఇదొచ్చి మనకి డైస్ గేమ్ అనమాట. ఈ డైస్ గేమ్ ఏంటంటే డైస్ ఏస్తారు. 6 మొత్తం కౌంట్ చేస్తే ఆ కౌంటింగ్ నెంబర్‌లో ఎన్నొస్తే ఆ గిఫ్ట్ అనేది మనకొస్తుందనమాట. సో, అరౌండ్ ఒక 22 వచ్చిందనుకోండి. అదిగోండి అక్కడున్న ఐటెమ్స్ అన్నీ కూడా బాక్స్‌లని, గిన్నెలని, సబ్బు గిన్నెలని, బ్యాగ్స్, టెడ్డీ బేర్ అని చెప్పి ఎంత కౌంట్ చేస్తే అంత. వీళ్ళకి ఎన్నొచ్చిందంటే ఇదిగోండి ఈ బాక్స్ వచ్చిందనమాట కౌంట్ చేసి. ఆ బాక్స్ అయితే గిఫ్ట్‌గా ఇచ్చారు. అండ్ ఇంకా ఇలా చాలానే ఉన్నాయండి. గిఫ్ట్ ఐటెమ్స్ ఈసారి ఎక్కువగా ఉన్నాయన్నమాట. అండ్ ఇది మనకి టెడ్డీ బేర్. ఇది అందరికీ తెలిసిందే కదా! ఈ బౌల్స్ అనమాట. ఈ ఈ బౌలింగ్ చేస్తే మొత్తం అన్నీ కింద పడితే టెడ్డీ బేర్ వస్తది. కాతే మొత్తం 5 పడిన గిఫ్ట్ వస్తది. లేదు 3 పడిన గిఫ్ట్ వస్తది. అదిగోండి చూడండి ఆడ 1-2 పడిందంటే అయి. 3-4 పడాయంటే అయి. దానికి తగ్గట్టు వాళ్ళు డిజైన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకొక గేమ్ ఏంటంటే ఇది షూటింగ్ గేమ్ అనమాట. ఇది కూడా అంతే గన్‌తో షూట్ చేస్తే ఆ బెలూన్స్ పగలాలండి. సో, పగలవేమో అనుకున్నాను. అంత ఈజీగా ఎలా పగులుతాయని గన్ కాదు సారీ యారో ఇసురుతారు. దాంతో అది పగలాలి. బెలూన్ పగలాలి. పగలకపోతే లేదు. పగిలితే చిన్న బాక్స్ అయితే గిఫ్ట్‌గా ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ గేమ్ వచ్చి ఇంకా బాల్స్ గేమ్. ఈ బాల్స్ అన్నీ ఒక్కొక్క దాంట్లో ఏస్తే నంబర్స్ వస్తాయి. నంబర్ బట్టి కౌంట్ చేసి గిఫ్ట్ ఇస్తారు. ఇది కూడా 50 అంటే అన్నీ కూడా 50 రూపీసే ఉన్నాయండి. గేమ్స్ అన్నీ కూడా 50 రూపీసే ఉన్నాయి. మనకి వీఆర్ గేమ్ కూడా లోపలైతే ఉందండి. నెక్స్ట్ ఇప్పుడు మనం జెయింట్ వీల్ దగ్గరికైతే వచ్చేసాం. ఈసారి జెయింట్ వీల్ అయితే చాలా పెద్దగా అనిపిస్తుంది నాకు. అసలా ఆ కలర్స్, లైటింగ్ చూస్తే నాకు ఎక్కాలనిపించింది. బట్ ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి ఎక్కలేకపోయాను. అండ్ ఇక్కడ మనకి యాజ్ యూజువల్ ఫుడ్ స్టాల్స్. చిన్నపిల్లలు భలే క్యూట్‌గా తింటున్నారు కింద కూర్చొని. అండ్ మనకి లైక్ గోబీ మంచూరియాస్ అని, ఐస్ క్రీమ్స్ అని, డ్రింక్స్ అని వీఆర్ గేమ్ కూడా ఇక్కడ ఉంది. ఇందాక చెప్పాను కదా వీఆర్ గేమ్స్. దీంట్లో హారర్ అని, జాంబీస్ అని, ఫైటింగ్ అని మనకి ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ప్లే చేస్తారు. ఇంత టైం అని పెడతారు. అండ్ ఇక్కడ కోల్కతా ఫుడ్ అండ్ అప్పడం, బజ్జీ అండ్ పొటాటో స్ప్రింగ్ మనం ఎక్కువ ఈ మధ్య బాగా తింటున్నారు కదా! స్ప్రింగ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాగ అన్నీ కూడా ఉన్నాయండి. ఒక్కసారి అయితే వచ్చి విజిట్ చేసేయండి. ఓన్లీ ఫుడ్డే కాదండి. అండ్ ఇక్కడ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రైడ్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. స్టార్టింగ్ 50 రూపీస్ నుంచి 75 బిలోనే ఉన్నాయి ఏ రైడ్ అయినా సరే. సో, ఒక్కసారి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో విజిట్ చేసేయండి. అండ్ చాలా అంటే చాలా పెద్దది. ముందుగా టైం పెట్టుకొని రండి. ఎందుకంటే హడావిడి చేస్తే ఎంజాయ్‌మెంట్ అయితే ఉండదు. సో, ఇంతేనండి. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ అయిపోయింది. వీడియో అయితే చాలా అంటే చాలా బాగా ఉందనమాట. అంటే లైక్ అక్కడ ఎగ్జిబిషన్ గురించి నేను చెప్తున్నాను. సో, ఇంతేనండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం.